guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక చిన్న జ్యువెలరీ హాల్ అండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలా మంది ఏమైనా జ్యువెలరీ హాల్ ఉంటే చేయమని చెప్పి. సో ఇవాళ చేస్తున్నాను. ఈ జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ, వాటిపైన గోల్డ్ కోటెడ్. చాలా మంచి కలెక్షన్ ఉందండి ఈ పేజ్ లోని. అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బ్రైడల్ గానీ అయితే బ్రైడల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ పేజ్ లోని. అండ్ సింపుల్ వి అండ్ మామూలుగా ఏదన్నా పార్టీకి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ జ్యువెలరీ ఏంటంటే ఒకవేళ మీరు రీసేల్ చేసుకోవాలనుకుంటే ఏదైనా సిల్వర్ షాప్ కి తీసుకెళ్లి వీటిని ఇస్తే వాటికి వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంతైతే సిల్వర్ ఉందో దాన్ని బట్టి మీకు రిటర్న్ వాల్యూ కూడా వస్తుంది ఈ జ్యువెలరీ పైన. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు అవర్ వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ అండి. బుట్టలు, పార్టీ వేర్ బుట్టలు చాలా క్లాసీగా ఉన్నాయి. సైజ్ కూడా చాలా మంచి సైజ్. హెవీగా పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా పార్టీస్ కి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఇలా పైన చిన్న స్టడ్ వచ్చింది. అండ్ ఇలా పక్కన 2 ప్యారెట్స్ వచ్చి కింద ఇలా నీట్ గా బుట్ట వచ్చింది. ఈ బుట్ట కూడా రెగ్యులర్ షేప్ లో కాకుండా కొంచెం పొడుగ్గా వచ్చిందండి. సో పెట్టుకుంటే కొంచెం లాంగ్ గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటాయి శారీస్ మీదకి కానీ లేకపోతే ఏదైనా అనార్కలి డ్రెస్సెస్ పైన అది వేసుకుంటే చాలా మంచి పార్టీ వేర్ అండ్ ఫెస్టివ్ లుక్ అనేది వస్తుంది. అండ్ వీటి పైన ఏంటంటే బోత్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాటిపై కన్నా మ్యాచ్ అవుతాయి. అండ్ మన గోల్డ్ జ్యువెలరీకి ఎలా అయితే స్క్రూ టైప్ వస్తుందో అలా వచ్చిందండి వెనకాల స్క్రూ టైప్. ఫినిష్ కూడా చాలా నీట్ గా ఉంది. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి. చూడ్డానికి ఇలా హెవీగా కనపడుతున్నాయి కానీ చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట పెట్టుకుంటేని. ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటాయో మీకు లుక్ చూపిస్తాను నేను. పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. శారీస్ పైన అది చాలా బాగుంటది పెళ్ళిళ్ళకి. ఒకవేళ బ్రైడల్ అయినా సరే కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి హెవీ లుక్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బుట్టలు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. భుజబందీ కమ్ చోకర్ అంటారు కదా, ఇలా భుజబందీలా పెట్టుకోవచ్చు లేకపోతే చోకర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా హెవీ లుక్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ ఏదైనా ఫంక్షన్ కి గెస్ట్ కింద వెళ్తుంటే ఇది ఒక్కటే పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. శారీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ మధ్యన ఏంటంటే కొంచెం ఎక్కువగా బోట్ నెక్స్ అండ్ హై నెక్స్ పెట్టించుకున్నాం కాబట్టి ఇలాంటి చోకర్స్ పెట్టుకుంటే చైన్ కూడా కనబడుతుంది అండ్ ఆ నెక్ కూడా డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. లేకపోతే మనం బోట్ నెక్స్ అదన్నీ వేసుకుని లాంగ్ చైన్స్ వేసుకుంటే అంత బాగున్నట్టు అనిపించదు, ఒక్కొక్కసారి మ్యాచ్ అయినట్టు అనిపించదు. సో బోట్ నెక్స్ పెట్టించుకున్నప్పుడు ఇలాంటి చోకర్స్ అది పెట్టుకుంటే ఒక మంచి లుక్ వస్తుంది. కమింగ్ టు ద చోకర్, ఇలా మధ్యలో లాకెట్ వచ్చిందండి, లక్ష్మీదేవి వచ్చింది. అండ్ దాని చుట్టూరా ఇలా చాన్బాలి లాగా మెస్ టైప్ లా వచ్చి కింద ఇలా చిన్న హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి ఇలా స్టోన్స్. అండ్ కమింగ్ టు ద చైన్, ఇలా చిన్న మామిడి పిండిలా వచ్చాయి కిందంతాని. అండ్ ఇవన్నీ ఇలా రెడ్ కలర్ స్టోన్స్ 2 రోస్ కింద వచ్చేసాయి. మొత్తం చైన్ అంతా అలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ చైన్ వచ్చేసి మన షోల్డర్ కన్నా మన నెక్ సైజ్ ఒక్కొక్కసారి పెద్దగా ఉంటుంది. అండ్ కొంతమందికి షోల్డర్ కొంచెం బ్రాడ్ గా ఉన్నప్పుడు నెక్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, రెండింటికి మనకి వేసుకోవడానికి పట్టదు కదా. సో అప్పుడు మనం ఇలాంటి ఎక్స్టెన్షన్ చైన్స్ తీసుకోవచ్చండి కావాలంటే. వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే. సో మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని చైన్ ని వేసుకోవచ్చు. సో ఒకవేళ మీది షోల్డర్ కానీ నెక్ కానీ సేమ్ ప్రపోర్షన్ లో లేకపోతే మీరు వేసుకునేటప్పుడు ఇలా చైన్ ఎక్స్టెండ్ చేసుకొని వేసుకోవడమే. ఈ బ్యాక్ చైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి చోకర్ అండి. లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కావాలంటే భుజబందీ కూడా పెట్టుకోవచ్చు మనం చేతికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. వీటిలో అన్నిటికీ రీసేల్ వాల్యూ ఉంటుందండి మనకి. వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, సింపుల్ బ్లాక్ బీట్ చైన్. సో ఇది చాలా తరచుగా చూస్తున్న మోడల్. మనము
Pinterest లో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ అది వేసుకుంటూ ఉన్నారు ఇలాంటి స్టైల్లోని. ఇది కొంచెం డైమండ్ స్టైల్లో లా వచ్చింది. డైమండ్స్ లో కూడా వస్తున్నాయి సేమ్ మోడల్స్ ఇలాగా. ఇలా 5 స్టోన్స్ వచ్చి లేకపోతే 3 స్టోన్స్ అలా వచ్చి వస్తున్నాయి. సింపుల్ నల్లపూసలు అండి. ఇట్లా లాకెట్ వచ్చేసి హారిజంటల్ గా 5 స్టోన్స్ వస్తాయి. అండ్ ఇలా 2 rows ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి మనకి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకుని మనం ఈ బ్లాక్ బీడ్స్ వేసుకుని అనార్కలి డ్రెస్సెస్ పైన అది పేరప్ చేసుకుంటే, అనార్కలి కాకపోయినా ఏదైనా స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ మీద అది వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. పేజ్ నేమ్ అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. కొంచెం షార్ట్ లెంత్ వచ్చిందండి. అండ్ వీళ్ళ పేజ్ లో ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు కావాలంటే మీకు కావాల్సిన లెంత్ కి లేకపోతే మీకు ఏమైనా డిజైన్స్ ఏదైనా ఐడియా ఉంటే డిజైన్స్ చెప్పినా సరే కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు మనకి జ్యువెలరీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. సింపుల్ బ్రేస్లెట్. ఇట్లా బ్లాక్ బీడ్స్ తో వచ్చింది బ్రేస్లెట్. ఇట్లా మొత్తం బ్లాక్ బీడ్స్ లా వచ్చి మధ్యలో పర్ల్స్ వచ్చాయి. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది. చాలా బాగుంటాయి ఇవి కూడా. సింపుల్ గా జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి అండ్ ఏదైనా సింపుల్ ఫంక్షన్స్ కి కానీ సింపుల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్రేస్లెట్ అండి. సింపుల్ బ్రేస్లెట్ ఇది. దీనిపైన ఏంటంటే గోల్డ్ కోటింగ్ వేయలేదు ఇంకా వాళ్ళు, ఇలా సిల్వర్ లోనే వదిలేశారు. ఇలా మొత్తం బ్రేస్లెట్ అంతా ఇలా టార్టైజెస్ వస్తాయి. ఇది కూడా ఏదైనా డ్రెస్సెస్ పైకి అది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి డిజైన్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. రింగ్స్ ఇవి ఫింగర్ రింగ్స్. సింపుల్ గా ఉన్నాయి ఫింగర్ రింగ్స్. చాలా బాగుంటాయి ఇవి కూడా పెట్టుకుంటేని. సో ఇవి వచ్చేసి రింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ జుమ్కీస్ అండి. చిన్న జుమ్కీస్. ఇవి డైలీ వేర్ కి, అంటే డైలీ వేర్ ఇన్ ద సెన్స్ ఒకవేళ మనం ఏదైనా ఫెస్టివ్ కి రెడీ అయినప్పుడు లేకపోతే ఆఫీస్ కి కాలేజ్ కి ఏదైనా ఫెస్ట్ కి అది కొంచెం గ్రాండ్ గా ఏదైనా అకేషన్ కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి బుట్టలు పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సింపుల్ గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం క్లాసీగా అండ్ ఒక గ్రాండ్ లుక్ అనేది యాడ్ అవుతుంది. సో కమింగ్ టు ద జుమ్కాస్. ఇలా జుమ్కాస్ వచ్చి వాటికి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయండి. ఇక్కడ ఒక వైట్ కలర్ బీడ్ వచ్చి దానికి ఇలా గ్రీన్ కలర్వి 2 బీడ్స్ హ్యాంగ్ అయ్యాయి. ఇవి మీరు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇవి వచ్చేసి సింపుల్ జుమ్కాస్. సైజ్ కూడా చిన్నగా ఉంటాయండి. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు లుక్ చూపిస్తాను. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటాయండి. ఇవి సింపుల్ గా ఉంటాయి. డ్రెస్సెస్ పైకి అది బాగుంటాయి, శారీస్ పైన కూడా బాగుంటాయి సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి. నేను ఏంటంటే కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం నాకు. సో ఇవి సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అంతే నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ లాకెట్ అండి. ఇట్లా సెపరేట్ గా పెండెంట్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇలా సింపుల్ మామిడి పిండి షేప్ లో లాకెట్ ఇది. ఇట్లా గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చి పైన కింద మామిడి పిండి చుట్టూ రెడ్ కలర్ వచ్చి సెంటర్ లో ఇలా ఒక వైట్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ ఇక్కడ వెనకాల రింగ్ వచ్చింది, పెద్ద రింగే వచ్చిందండి. సో మనకి లాక్ చైన్ ఏ సైజ్ లో ఉన్నా సరే కూడా పడుతుంది, పెద్ద సైజ్ రింగ్ రావడం వల్ల వెనకాల. సో మన దగ్గర ఏదైనా బ్లాక్ బీట్ చైన్ కానీ లేకపోతే గోల్డ్ చైన్స్ కానీ ఏదైనా ఉంటే వాటిలో వేసుకుని పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇలా నా బ్లాక్ బీట్ చైన్ లో వేసుకున్నాను ఇది. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్ సెట్స్ అండి అన్నిని. ఇట్లా పైన చిన్న స్టడ్ వచ్చి కిందన మనకి ఇలా హ్యాంగింగ్ వస్తుంది. ఇలా ఒక చిన్న రాడ్ లా వచ్చి దానికి ఇలా బీడ్స్ దానికి ఇలా స్టోన్స్ లా వచ్చాయి. ఇవి కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా క్లాసీగా సింపుల్ గా ఉన్నాయి. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. సో ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో మనకి. ఇట్లా వైలెట్ కలర్ లో ఉన్నాయి,
అండ్ ఇలా గ్రీన్ కలర్లో ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయండి ఇవి. అండ్ అవే కాకుండా ఇలాగా సింపుల్ స్టడ్స్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. హెవీగా ఇష్టపడని వాళ్ళకి అండ్ కొంచెం మన మమ్మీ ఏజ్ లాంటి వాళ్ళది పెద్దవి పెట్టుకోవడానికి ఇష్టపడారు కదా, అలాంటి వాళ్ళకి అవి చాలా బాగుంటాయండి. ఇవి పార్టీస్కి అది వేసుకోవడానికి. పట్టు శారీస్ మీద అది చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఇవి వేసుకుంటేని. సో ఇదేంటంటే పైన ఇలా పర్ల్ వచ్చి కిందిలో 4 స్టోన్స్ వచ్చాయి డైమండ్ షేప్లోని మనకి. సో ఇవి వచ్చేసి అన్ని సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటాయో నేను మీకు లుక్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి లుక్. చాలా సింపుల్గా ఉన్నాయి. డ్రెస్సెస్ పైకి బాగుంటాయి, శారీస్ పైకి కూడా బాగానే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది లుక్. వీటిలో స్టోన్స్ కలర్స్ మారుతాయి మనకు కావాలంటే. మనకు కావాల్సిన కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి పెట్టుకుంటే. కొంచెం చిన్న సైజా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇలా బీడ్స్తో వచ్చింది. కొంచెం లాంగ్ హారంలా వస్తుంది. ప్రస్తుతానికి చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి కదా ఇలా బీడ్స్తో ఆర్నమెంట్స్ అనేవి. గోల్డ్లో కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో కమింగ్ టు ద డిజైన్, ఇలా 2 లాకెట్స్ వచ్చాయి బోత్ ద సైడ్స్. లాకెట్స్లో ఏంటంటే ఇలా లక్ష్మీదేవి వచ్చి చుట్టూరా ఇలా వైట్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి బోత్ ద పెండెంట్స్ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వెనకాల ఇలా పీకాక్ డిజైన్స్ వచ్చాయి వీటిపైన. అండ్ ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఇలా సెపరేట్గా 3 రోస్ వచ్చాయండి నీట్గా తెలిసేలాగా. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఇట్లా స్టెప్స్ కింద వచ్చాయి మొత్తం చైన్స్ అన్నిని. 4 రోస్ ఇలా స్టెప్ కింద వచ్చాయి. ఇది వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. చాలా బాగుంటాయి ఇవి. ప్రస్తుతం చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి ఇలాంటివి. ఈ వైట్ ఇలా పర్ల్స్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే కాకుండా డిఫరెంట్ కలర్స్లో కూడా ఇలాంటి బీడ్స్వి చాలా మంచి ట్రెండ్లో నడుస్తున్నాయి మనకి. అండ్ వీటికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఇట్లా బ్యాక్ చైన్స్ తీసుకోవాలి మనము. వీటిని ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు మనం ప్రతి జ్యువెలరీ పైకి ఇలాంటి బ్యాక్ చైన్స్ ఉంటేని. సో ఈ బ్యాక్ చైన్ ఏంటంటే ఇలా ఫిష్ హుక్ వస్తుంది ఇక్కడ. ఆ ఫిష్ హుక్ ఓపెన్ చేసుకుని మనం దీనికి ఇట్లా ఫిక్స్ చేసేసుకొని యూజ్ చేసుకోవడం అంతే మనము. ఈ అన్నిటిని ప్రతిదానికి మళ్ళీ మనీ పెట్టి తీసుకోవడం వేస్ట్ కదండి. ఇలా కామన్ గా ఒక చైన్ తీసేసుకుంటే అన్నిటికి ఎక్స్టెన్షన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు వాటిని మనము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది వేసుకుంటేనే. కొంచెం లాంగ్ హారం స్టైల్లో వస్తుంది మనకి. కావాలంటే ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు, లేకపోతే చోకర్ కూడా ఉంచేసి వేసుకోవచ్చు. హెవీగా రెడీ అవ్వాలనుకుంటే ఇట్లా చోకర్ పెట్టుకుని వేసుకున్న బాగుంటాయి ఇవి, స్టెప్స్ కింద వస్తాయి కనుక. సో ఇది వచ్చేసి వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ స్టడ్స్ అండి. చాలా పెద్దగా ఉన్నాయి స్టడ్స్. చాలా ట్రెండ్ లో నడుస్తున్నాయి ఇలాంటి స్టడ్స్. ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఫేసెస్ కి ఏంటంటే అంత లాంగ్ గా ఇయర్ రింగ్స్ ఉంటే సూట్ అవ్వవు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పెద్ద స్టడ్స్ పెట్టుకుంటే చాలా మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది శారీ పైగా. సో ఇవి వచ్చేసి స్టడ్స్. అండ్ వెనకాల వచ్చేసి ఇలా బొంబాయి సీల్ అంటారు కదా గోల్డ్ వాటిలోని, అట్లా ఇలా వస్తుందండి స్క్రూ టైప్ లోని. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి ఇలా ఉంటుందండి లుక్ పెట్టుకుంటే. చాలా మంచి లుక్ వస్తుంది ఇవి పెట్టుకుంటేని. సో కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది ఈ చైన్ అండ్ స్టడ్స్ పెట్టుకుంటేని. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో కమింగ్ టు ద బ్యాంగిల్, ఇది వచ్చేసి స్క్రూ టైప్. మనం కావాలంటే స్క్రూ ఓపెన్ చేసుకుని వేసుకోవచ్చు. కానీ ఓకే సైజ్ కానీ మీకు కరెక్ట్ సైజ్ అయితే వేసేసుకోవచ్చు డైరెక్ట్ గానీ. లేదంటే ఇక్కడ మనకి స్క్రూ టైప్ వస్తుంది బ్యాంగిల్ కి. సో బ్యాంగిల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా లావుగా ఉన్నాయి బ్యాంగిల్స్. ఒక బ్యాంగిల్ వేసుకునే సరిపోతుంది. చాలా హెవీ లుక్ వస్తుందండి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ అండి. ఇట్లాగా బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ ఇవి. ఇక్కడ పక్కన ఎస్ రింగ్ ఉంటుంది కదా, ఆ ఎస్ రింగ్ ఓపెన్ చేసుకుని వేసుకోవడం అంతే మనం. ఇది కూడా సింపుల్ బ్రేస్లెట్ అండి.
చాలా సింపుల్ గా ఉంది డిజైన్. వీళ్ళ దగ్గర చెప్పాను కదండి కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంది. మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉండి మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఆ డిజైన్స్ అవి చేసి ఇస్తారు. లేకపోతే వీళ్ళనే మోడల్స్ పంపించమంటే మనకి మోడల్ పంపిస్తారు. మొత్తం డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. ఓ చేతికి బ్యాంగిల్స్ వేసేసుకొని సింపుల్ గా ఇంకో చేతికి ఇలా బ్రేస్లెట్ పెట్టేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది. ఇట్లా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని ఒక సింపుల్ చైన్ ఇలా వేసేసుకుని లాంగ్ హారం లాగా ఇట్లా రెడీ అయితే చాలా మంచి లుక్ వస్తుందండి, స్పెషలీ మన ఏజ్ వాళ్ళకి. అండ్ ఇలా కడీ మోడల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇలాంటి బ్యాంగిల్స్ మీకు కావాల్సిన కలర్ లో కస్టమైజ్ చేసి ఇట్లాగే ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇస్తారు మీకు కావాల్సిన కలర్ లో. అండ్ ఇవి కూడా మీకు కావాల్సిన డిజైన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ అండి, వాటి పైన వీళ్ళు గోల్డ్ కోటింగ్ వేస్తారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్నిసార్లు డిస్క్రిప్షన్ బాక్స్ అని చెప్తానని ఏమనుకోకండి. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా సరే కూడా కమెంట్స్ లో మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతారు, ప్రైస్ ఎంత లేకపోతే షాప్ ఏంటి అని చెప్పి. అందుకని చెప్పి ఇన్నిసార్లు స్పెసిఫై చేస్తున్నాను అంతే. మొత్తం నా దగ్గర అవైలబుల్ గా ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.